ఓకే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఈ గ్రామంలో 40 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం పంచాయతీ అప్రూవల్ లేఅవుట్స్లో ఫ్లాట్లు కొనుక్కున్నాము. ఒక 20 లేఅవుట్లు ఉన్నాయి. అలాగే 2004 అండ్ 2008లో ఉడా లేఅవుట్, పాంచజన్య లేఅవుట్, వెదిరి లేఅవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ వాళ్ళు FTL అని చెప్పి ఒక కొత్త క్రియేషన్ తీసుకొచ్చారు. అది ఏ విధంగా అంటే, మా పెద్ద చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు వచ్చి లోయలో ఉంటుంది. కొండల్లో ఒక కుంట ఉంటుంది. కొత్త చెరువు అనే ఒక చిన్న కుంట ఉంటుంది. ఆ చిన్న కుంట కొండల్లో ఉంటుంది. కొండల్లో ఉన్న దానికి ఈ లోయల్లో ఉన్న దానికి అనుసంధానం చేస్తూ రెండింటిని కలుపుతూ ఈ కొత్త FTL తయారు చేశారు. ఆ రెండు చెరువులు కలిపి FTL అనేది ఎక్కడైనా ఉంటుందా? ఏ చెరువుకి ఆ చెరువు FTL ఉంటుందా? కొండల్లో ఉన్నదని FTL తీసుకొస్తారా? ఆ లెవెల్కి మమ్మల్ని ముంచేశారు. ఈ విధంగా చేయటం వలన 460 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నీ కూడా ముంపుకు గురైపోయినాయి. మొత్తం మురుగునీటిలో నిండిపోయినాయి. ఈ చెరువుని మురుగునీరుతో, కేవలం మురుగునీరుతోనే నింపుతున్నారు, పొల్యూషన్ వాటర్తోనే నింపుతున్నారు. అలుగును శాశ్వతంగా మూసేశారు, తూములన్నీ కూడా శాశ్వతంగా మూసేశారు. మరి ఈ శాశ్వతంగా మూయటము, అలుగులు మూయటం అనేది చాలా నేరపూరితము, చాలా కుట్రపూరితం. ఇది దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ రోజు వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మా ప్లాట్లు మాత్రం ఉంచడానికి చెరువుల్లో నీళ్లు నింపుతున్నారో బయటికి చుక్క నీరు వదలకోకుండా శాశ్వతంగా మూసేసిన అలుగులు కానీ తూములు కానీ ఎందుకు తెరవట్లేదు? దానిపైన ఎందుకు చర్యలు లేవు? దీనిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు నిమ్మక నీరెత్తున్నట్టుగా సైలెంట్గా ఉంటున్నారు? ఇటు విషయాన్ని కలెక్టర్ మేడం గారి దృష్టికి, ఇరిగేషన్ వాళ్ళకి, HMD వాళ్ళకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, మున్సిపల్ కమిషనర్కి, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి మేము వాళ్ళకే నోటీస్ చేసాము, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. అన్ని అసోసియేషన్స్ ఉన్నాము. 20 అసోసియేషన్స్ ఉన్నాయి. 20 అసోసియేషన్ లెటర్ హ్యాడ్స్ పైన ప్రభుత్వం దృష్టికి, డిపార్ట్మెంట్ల అందరి దృష్టికి మేము రిప్రజెంటేషన్ చేశాము. ఇటు విషయాన్ని మీడియా సమూహంగా మీడియా దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ మేడం గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాము. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఈ చెరువుపై కఠినమైన చర్యలు తీసుకుని ఆ చెరువుని 93 ఎకరాలకే పరిమితం చేసి మా ప్లాట్లన్నింటినీ కూడా కాపాడి రక్షించవలసిందిగా కోరుతున్నాము. ఇది మా యొక్క కుటుంబాల అవసరార్థం కోసం మేము కొనుక్కున్న ప్లాట్లు. ఇవన్నీ కూడా మా అందరికీ మా ఆస్తుల్ని రక్షణ కలగజేయాలని మేము సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. 1985 నుంచి కొన్నాము. మొత్తం 20 లేఅవుట్లు ఉన్నాయి. 193, 194, 195, 196, 197, 180, 199, 200 అండ్ 149, 150, 155, 151, ఇట్లా 148, మొత్తం ఇట్లా ఈ విధంగా 320, 232, 234, 323, 180 వెదిరి లేఅవుట్. సో